హాయ్ ఫ్రెండ్స్. హలో. అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చియాడ్ నుండి. ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ నెల 27వ తారీఖు 2025 అనగా శనివారం. మరి శనివారం మరి మన మార్కెట్ యార్డ్‌కి శనివారం సెలవు, ఆదివారం సెలవు. ఓన్లీ 5 డేసే మార్కెటింగ్ జరిగిద్ది. 5 రోజులేనండి. గవర్నమెంట్ హాలిడేస్ అన్నీ మళ్ళీ సెలవులే. నెక్స్ట్ అలాగే రేపు కూడా ఆదివారం సెలవు. మళ్ళీ సోమవారం, మంగళవారం మార్కెట్ యార్డ్ జరిగిద్ది. బుధవారం నాడు ముఠా వాళ్ళ కోసం హాలిడే ఇస్తున్నారు. గురువారం అయితే గవర్నమెంట్ హాలిడే దసరా కాబట్టి, మళ్ళీ శుక్రవారం యాడ్ జరిగిద్ది ఏదైనా గాని. మరి ఇప్పుడు వీడియో ఏంది ఇవాళది చేయడానికి గల కారణం ఏందంటే మీరందరూ డౌట్స్. ఏంది ఈ మార్కెట్ ఇట్లా అయిపోయింది? మార్కెట్ పరిస్థితి ఏంది? మళ్ళీ దసరా తర్వాత పెరుగుతాయా? పెరగవా? ఏంది అని చెప్పి మీరైతే అంటున్నారు. అన్న ఒకటి మెయిన్ మీరు ఒకటి ఆలోచించండి. ఎక్కువ క్వాలిటీలు అయితే కనబడలేదు. క్వాలిటీలు ఉంటే రేట్ బానే జరుగుతుంది. చూడండి ఇప్పుడు వీడియో పెట్టాను. సూపర్ 10 146 ఏసారు నిన్న. నిన్నేసారు 14,600 క్వాలిటీ ఉంటే రేటు జరుగుతుంది. కాకపోతే క్వాలిటీ లేవు. శాంపిల్స్ పెట్టట్లేదు. ఉన్నా ఒకవేళ రూపాయి, రూ. 2 తక్కువలో అడుగుతున్నారు ఏదైనా గాని. క్వాలిటీలు ఉంటే రేట్ అయితే ఉందన్న. కాకపోతే ఆర్డర్‌లు లేవు కాబట్టి కొద్దిగా తక్కువలో అడుగుతున్నారు. తక్కువలో దొరికితే స్టాక్ పెట్టుకుందాం తర్వాత పంపిద్దామని. అయితే మరి అందరి డౌటు అన్న చైనా, బంగ్లాదేశ్ ఆర్డర్‌లు వస్తాయా? రావా? ఎందుకన్నా రేట్లు పెరగట్లేదని ప్రతి ఒక్కరి డౌట్. కాబట్టి ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. మీరెవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ముందుగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. గుంటూరు మిర్చి డైలీ లైవ్ అప్డేట్స్ మన ఛానల్ వచ్చేసరికి. ముందుగా మన మార్కెట్ యార్డ్‌లోకి వచ్చేసరికైతే అన్నా కర్నూలు డీడీలు వచ్చేసరికి కూడా ప్రతి ఒక్క క్వాలిటీ డౌన్ అయినాయి. బ్యాడగి రకాలు గానీ, డీడీలు గానీ ప్రతి ఒక్కటి డౌన్‌లో కనబడుతున్నాయి. కాకపోతే ఒక 355 మాత్రం 16,000 పైన జరిగిన కాయలు ఇప్పుడు 15,000కి దించేశారు దాదాపుగా. ఆ ఒక్కదానికి దాదాపు 1000, 1,200 కింటాకు తగ్గిపోయింది. మిగతావన్నిటికి మాత్రం 500 కాడికి తగ్గాయి ప్రతి ఒక్క క్వాలిటీకి గూడాను. తేజ తేజ వచ్చేసరికి 50, 52, 53, 54 టాప్ జరిగింది. అట్లాంటిది ఇప్పుడు రూ. 47 జరుగుతుంది. 14,700 నిన్న గూడా జరిగింది. క్వాలిటీ ఉంటే. ఒక 37 బస్తాలు ఒక షాప్‌లో ఉంటే ఏసారని చెప్పారు చాలామందైతే. తమ్ముడు తేజాలైనా ఏవైనా క్వాలిటీ ఉంటే రేటేం తగ్గలేదు. నువ్వు జాగ్రత్త చెప్పు రైతులు మళ్ళీ భయపడతారని చెప్పారు. క్వాలిటీ ఉంటే రేటేం తగ్గలేదు. కాపోతే ఈ తగ్గిన 500 పెరిగిద్దా? ఇంకెంత పెరిగిద్దని అందరి డౌటు. ఈ తగ్గిన 500 కాస్త పెరుగుద్ది. ఇటు కూడా పెరిగిద్దిలే. ఇంకా పెరగొచ్చని బ్యాడగి రకాలకైతే ఇంకా పెరగొచ్చని చాలామంది చెప్తున్నారు. 2043లు గానీ చాలా ఇప్పుడున్న క్వాలిటీల్లో ఎక్కువ ఏ క్వాలిటీలు మన దేశంలోనుంటే ఆ క్వాలిటీ మాత్రం తక్కువ రేట్‌లో జరుగుతున్నాయి. కాకపోతే తేజాలకేనండి అన్నిటి మీద డౌను. తేజాలు హై రేట్‌లో ఉండాల్సింది. చాలామంది తేజ పంటేశారు 20,000 పైనుండేసరికి 18,000 ఉండిద్దని ఆశపడుతున్నారు గానీ, తేజాలు ఒకటే డౌన్‌లో ఉన్నాయి గానీ మిగతావన్నీ గూడా బానే జరుగుతున్నాయి. నెక్స్ట్ ఆర్మూర్. ఆరుమూరు 13 దాకా జరిగింది. ఇవాళ 10, 15 ఇంకా బావుంటే 20. అయితే నిన్న మీకు వీడియో పెట్టానో లేదో చూసి పెడతాను చెక్ చేసి రూ. 25 కూడా ఏశారు. ఆరుమూరు డీలక్సు. నిన్న ఏశారది. అట్లాగా క్వాలిటీ ఉంటే రేటు ఒక 500 తగ్గింది గానీ జరుగుతా ఉంది మార్కెట్‌లో. రూ. 132 ఏసిన కాయలు 125 ఏశారు నిన్న ఆరుమూరు. ఈ క్లాసిక్‌లు గానీ ప్రతి ఒక్కటును. అయితే ఈ ఆర్డర్‌ల గురించి చెప్పాలంటే అన్న మనము ఏది గూడా ముందుగా చెప్పలేము. మార్కెట్ అయితే వస్తది రాకన్నా ఉండదు. రాకన్నా ఏమి ఉండదు. ఎందుకంటే బళ్ళు తిరగవు కదా! దసరా ముందు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పూజలు చేసుకోవాలి లారీ వాళ్ళు. లారీలు అందుకనే దూరం లాంగ్ ఎళ్ళవు. సరుకు కొన్నారంటే ఎత్తుకొనెళ్ళాలి. ఎత్తుకోకపోతే ఇక్కడ ఈళ్ళు ఒప్పుకోరు. ఉండకూడదు. ఎత్తుకొని ఎళ్దామంటే లారీ వోళ్ళు మళ్ళీ వారంలో రాలేరు. పూజలు చేయాలి కాబట్టి లారీలు ఎళ్ళట్లేదు. అందుకని కొద్దిగా స్లోగా జరిగింది మార్కెట్ ఏదైనా. మళ్ళీ సోమవారం, మంగళవారం కూడా జరిగిద్ది. కాతే అవసరమైన వాళ్ళు అమ్ముకుంటున్నారు. అమ్ముకోకనే ఎవరు లేరు. మార్కెటింగ్ జరుగుతుంది. ఈ వారమల్లా ఫస్ట్ రోజు 27,000 అమ్మారు. సోమవారం 27,000 అమ్మకం జరిగింది. మంగళవారం 33,000, బుధవారం 37,000, గురువారం 32,000. నిన్న కూడా 25,000 సరుకు అమ్మకం జరిగింది యార్డ్‌లోనే. చాలా వరకు బయట నుండి వచ్చిన సరుకు అమ్ముడుపోతుంది. ఏసీల్లో సరుకు కూడా కొంత అమ్ముడుపోతుంది. అమ్ముడుపోకనే ఏదీ లేదు. ఏసీల్లో సరుకు కూడా అవసరమైన వాళ్ళు అమ్ముకుంటా ఉన్నారు. ప్రెజెంట్ ఉన్న రేటు. మరి ఒకటి ఇంకా తగ్గిద్దేమని భయపడిన వాళ్ళతో అమ్ముకుంటున్నారు. అలానే తగ్గిద్దని, పెరిగిద్దని మనం చెప్పేటోళ్ళం కాదు. మనం సలహా ఇవ్వడానికే మన ఛానలు. అన్న ఇట్లా ఉందన్న మార్కెట్‌లో పరిస్థితి మీరు తెలుసుకోవడానికి మనం సలహా ఇస్తున్నాం. తగ్గేది ఎవరు, పెరిగేది ఎవరు చెప్పలేం. మిర్చి ఇది వ్యాపారం ఇది. వ్యాపారం ఎప్పుడు ఎట్లుండిద్దో చెప్పలేము. అది కూడా ఒకసారి ఆలోచించుకోండి. కాకపోతే ఉన్న రేటు కాస్త వచ్చిద్ది. అది మాత్రం వాస్తవమే. ఇంకా పెరిగిద్దా, పెరగదని అందరూ అడుగుతున్నారు. ఇంకా పెరగవచ్చు. 90% దీపావళి దాకా మళ్ళీ బానే మళ్ళీ దీపావళి ముందు ఒక వారం మళ్ళీ స్లోగా జరిగిద్ది. ఆ తర్వాత అంటే ఇంకా కొత్త సరుకు వచ్చేదాన్ని బట్టి. స్టాకులు చూసారు గదా! పేపర్‌లో ఏమేశారు 60 లక్షల స్టాక్ అనేశారు. గుంటూరులో 60 లక్షల స్టాకులున్నాయి అని వేశారు. నేనైతే మొన్నటిదాకా 50 లక్షలని చెప్తే వేరే వాళ్ళు 40 లక్షలే చెప్తున్నారన్నా అని చెప్పి నాకు చాలామంది కంప్లెయింట్ ఇచ్చారు. సరే అవన్నీ కాదు. నేనైతే ఎంక్వైరీ చేసింది కూడా 50 లక్షలు చెప్పారు. వేరే వాళ్ళ ఎంక్వైరీలో 40 లక్షలు తేలింది. ఇప్పుడు మరి ఉన్న పరిస్థితిలో గవర్నమెంట్ పరిస్థితిలో 60 లక్షలు ఉందని చెప్పారు. అట్లా ఉండిద్ది. స్టాకులు ఎంతున్నాయో అన్నీ మీకు తెలిసిందే ప్రతి ఒక్కటును. పంట ఎంత ఏసారో కూడా మీకు తెలుసు. దాన్ని బట్టి రేటు పెరిగిద్ది, పెరగదు మీరే ఆలోచించుకోవాలి.
అంతేగాని వేరే వాళ్ళు చెప్పారు, వాళ్ళ మాటలు బట్టి మనం పోదామని కాదు. అది 341 అండి. వేరే ఒక ఆయన నిన్న మీకు వీడియోలో చెప్పాను మరి చూసారో లేదో. అన్న మాకు 12,000, 13,000లో కాయలు కావాలన్నా కౌంటర్ సేల్ కన్నా, కారం కన్నా అని చాలామంది కాల్ చేశారు. మరి 12, 13,000లో కౌంటర్ సేల్‌కి మనకు కాయలు దొరకలేదు వాస్తవంగా చెప్పాలంటే మాత్రం. ఆయన వచ్చారు. మార్కెట్‌కొచ్చి కొనుక్కుంటున్నాను అని వచ్చారు. సరే రండి అన్న అని చెప్పి అన్నాను. చెప్పాను ఏ కొట్లో పలానా కొట్లు ఉంటాయంటే ఆ కొట్లుకెళ్ళి ఆ కొట్లో మరి ఎంత రేట్ ఏసారో తెలీదు. 51 లాట్ మరి వీళ్ళు మాత్రం 16,500 కొన్నారు ఒక బస్తా. ఎంత? రూ. 165 చేసి అమ్మారంట అని చెప్పి 165 చేసి కొన్నారు. అట్లా బుధవారం నాడు. అలా ఉండిద్దనమాట. మీకు అర్థమవ్వదు. ఒకవేళ రూపాయి తక్కువలో జరిగినా ఒక బస్తా కావాలంటే రూపాయలు ఎక్కువలోనే ఇస్తారు గానీ తక్కువలో ఇవ్వరు. అయితే ఒకటి నాకు వీలైనంత దీనిగా కొంతమందున్నారు కస్టమర్లు. అన్న ఇంత రేట్ అనంగానే మాట ఆడకుండా తమ్మే పంపించానంటున్నారు. పంపించేస్తున్నాం. వాళ్ళకి 1, 2, 3 ఎవరికైనా కావాలంటే పంపిస్తున్నాం మనకు వీలైతే. కాకపోతే వీళ్ళు చెప్పిన రేటు కన్నా ఇంకా తక్కువకి ఇమ్మంటే ఎలాగిస్తారు? వీళ్ళు ఆల్రెడీ మార్కెట్‌లో ఏసిన రేటు మనకు చెప్తారు. ఆ రేట్ చెప్పిన తర్వాత అన్న ఒక బస్తా కావాలనేసరికి మళ్ళీ ఆలోచిస్తారు కొంతమంది థింక్ చేస్తారు. ఓ రూపాయి, రూ. 2 ఈడి దగ్గర తీసుకుంటే బావుంటది అనే ఆలోచనలో ఇవ్వడానికి అవ్వదు అది ఇది అని చెప్తారు. అట్లా నేను రూ. 1, రూ. 2 వాళ్ళకి ఇచ్చో ఇవ్వకో ఎట్లో ఒకటి చేసి మీకు పంపిస్తూ ఉంటాను కొంతమందికి వీలైతే. దాని అది చెప్తున్నాను. అలాగా క్వాలిటీ ఉంటే రేట్ అయితే జరుగుతా ఉందన్న. క్వాలిటీ ఉంటే రేటు జరుగుతా ఉంది. ఎక్కడో 1 అర సూపర్ 10 అయితే రూ. 150 దాకా కూడా జరుగుతున్నాయి. తేజాలు 14,000, 14,500 ఎక్కువ జరుగుతుంది. ఎక్కడో ఒకటో అర క్వాలిటీలు పెడుతున్నారు. పెట్టిన కాడ 14,600, 14,700 జరుగుతుంది. 8,000 కూడా ఏస్తున్నారు. క్వాలిటీ ఉండాలి. అది ఒకాయన నిన్న కామెంట్ పెట్టాడు మంచిదే. క్వాలిటీలు లేనప్పుడు మరి రేట్ పెంచితే క్వాలిటీలు పెడతారు కదా అన్నారు. అదే ఇప్పుడు జరగదు. దసరా పోతే జరిగిద్దిలే అన్న పెంచుతారులే. ఏమీ లేదు. కాపోతే ఏది గ్యారంటీగా నమ్మకం మీరు పెట్టుకోవద్దు. ఈ చైనా, బంగ్లాదేశ్ ఆర్డర్‌లు అన్నీ నడుస్తున్నాయి. అంతకుముందు నడిసినవే. కొత్త ఆర్డర్‌లయితే ఏమీ రాలేదు. కొత్త ఆర్డర్‌లు వస్తేనా రోజుకి 60, 70 లక్ష రూపాయలు లచ్చ సరుకు సేల్స్ అవిద్ది మార్కెట్‌లో. కావాలంటారు. చైనా, బంగ్లాదేశ్ ఆర్డర్‌లొస్తే ఎక్కువ తేజానే నడిసిద్ది. కాతే ఆ ఉన్న పాత ఆర్డర్‌లే ఉన్నాయి. ఆ ఆర్డర్‌లు బట్టి అన్ని క్వాలిటీలు కూడా పోతన్నాయి. ఎక్కువ ఈ T34లు పోతన్నాయి. బ్యాడగి రకాలు పోతన్నాయి. సెంజాండి బ్యాడ్‌గా రూ. 40, 45 టాపు. యాడో 1 అర 7, 8, 50 ఏస్తున్నారేమో గాని 14,500 డీలక్స్‌లేస్తున్నారు ప్రెజెంట్ ఉన్న రేటు. మరి రేపు ఉన్న రేటు మీకు తెలిసిద్ది ఎట్లా అనేది. మరి అవన్నీ మనం చెప్పకూడదు. $3 బ్యాడ్‌గా 160, 63, రూ. 65 దాకా జరిగిన కాయ ఇప్పుడు 40, 45, 48, రూ. 50 లోపే జరుగుతుంది. ప్రెజెంట్ ఉన్న రేటైతే. మరి అది కూడా పెరిగిద్ది. ఏది పెరక్కనుండదు. $3 బ్యాడ్‌గా సెంజాండి బ్యాడగిలకైతే పెరిగిద్దని కొంతమంది మనకు చెప్పడం జరిగింది. బ్యాడగి రకాల విషయంలో బళ్ళారి ఏరియా, అటుకాసే కర్ణాటక ఏరియాలో బ్యాడగీలు ఎయలేదు తమ్ముడు. బ్యాడగీలయితే పెరుగుతాయి. వాస్తవంగా ఎక్కువే పెరగవచ్చు. మిగతావంటే ఎంతో కొంత పెరిగిద్ది. మనం ఏది ముందు ఊహించలేము. వచ్చే పార్టీలు బట్టి, ఆర్డర్‌లు బట్టి ఉండిద్ది మార్కెట్ అని చెప్పడం అది జరిగింది. చాలామంది కొంతమంది 2043 పెరిగిద్దా? 2043 కూడా పెరిగిద్ది. 16,000 దాకా పోయింది. 15,000కొచ్చింది. మళ్ళీ ఆ 16 వచ్చిద్ది కన్ఫర్మ్‌గా. మళ్ళీ ఆ 16 పైన పోయిద్దా అంటే కొత్త ఆర్డర్‌లు ఏమైనా వస్తే 16 పైనే పోవచ్చు. అది ఊహించలేము. కాతే పోయిన రేటయితే వస్తది. ఇంతకుముందు 2 వారాల కిందట జరిగిన రేటయితే ఏ ఒక్క క్వాలిటీకి గూడా వస్తది. ప్రతి ఒక్కదానికి మీరు అడుగుతారన్న ఆ క్వాలిటీ అన్న, ఈ క్వాలిటీ అది కాదు, ఇది కాదు అన్నీను. యెల్లో చిల్లీకి డిమాండు ఉంది. యెల్లో చిల్లీ ఉన్నదో లేదో తెలీదు. ఎవరు శాంపిల్స్ అయితే పెట్టట్ల. కాబట్టి తేజాలు యెల్లో టైపులో 2, 3 సంవత్సరాలయితే తెలపరొచ్చేస్తన్నాయి. తెలపరొచ్చి గోల్డ్ టైప్‌లో యెల్లో గోల్డ్ టైప్‌లో అయిపోతున్నాయి. వాటిలికి 10,000 నుంచి 13,000 ఎక్కువగా జరుగుతూ ఉంది. మరీ ఎక్కువగా గోల్డ్ కలర్ కాయలున్నాయనుకో, ఎర్రకాయలు తక్కువ, గోల్డ్ కలర్ ఎక్కువున్నాయనుకో, అవి మొన్న 16,500 ఏసారనమాట. అంతే 165. ఏది మనము చూడకండా, వినకండా చెప్పమన్నా, జరిగితేనే చెప్తాము. దాని గురించి మనకు కంప్లెయింటొచ్చింది. "తమ్ముడు నువ్వు రూ. 165 తేజ అని పెట్టావు. యాడరా మాకు రైతులు తింటున్నారన్నారు." "అన్నా వీడియో మొత్తం చూడమనన్నా. వీడియోలో అర్థమైనట్టుగా చెప్పా నేను. అయి 3 సంవత్సరాల కిందటి కాయలు కలర్ చేంజ్ అయిపోయినాయి. కలర్ చేంజ్ అవ్వడం వల్ల యెల్లో గోల్డ్ కింద కొనుక్కున్నారన్న" అని చెప్పడం జరిగింది. నాకు తెలిసినరబ్బాయి కొంతమంది రైతులకి అర్థమవ్వదని అన్నారు. అయితే ఒకటి యెల్లో చిల్లి గోల్డు మిర్చీలు అప్పడాలకు వాడతారంట. అప్పడాలకును పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్‌లో వాటిలి ఉపయోగిస్తారు. షైనింగ్ కలర్ కోసం వాటిని ఉపయోగిస్తారనమాట. అందుకని వాటికి అంత డిమాండ్ ఉంది. ఏదైనా గాని. నెక్స్ట్ అలాగే ఈ రకాలు ఏవైనా ఈ టమాటో అండ్ సపోటా మిర్చికైతే బాగా స్లోగా ఉంది. దాని గురించి ఇంక చెప్పే పని లేదు. నెక్స్ట్ అలాగే కడ్డీ బ్యాడ్‌కి, డబ్బీ బ్యాడ్‌కి ఈట్లికి గూడా కొద్దిగా స్లోగానే జరుగుతుంది. అది 17,000-20,000 ఈ 2 రకాలు గూడా జరుగుతా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అలాగే ఈ 101 ఈ సువర్ణ బ్యాడ్‌గా ఈ 273లు ఇవన్నీ గూడాను 10,000-13,000 కామన్ రేట్ జరుగుతుంది. ఇంకా మార్కెట్ పుంజుకుంటే మరొక రూ. 1,000 వరకు 500, 1000 పెరిగిద్ది మహా అయితే. అంతకుముందు ఉన్న రేట్ అయితే 14, 14 దాకా జరిగిద్ది. క్లాసిక్కు 125-30, రూ. 35 జరిగింది మొన్నటిదాకా. ఇప్పుడు రూ. 25 డౌన్ అయింది. మళ్ళీ అది గూడా 30, 35 అయితే అవుతది. అది దసరా పోవాలి ఏదైనా. ఈ ఆరుమూరు గూడా ఆరుమూరు జరిగిద్ది. సార్కు
నెక్స్ట్ అలాగే 26 సారుకులు 13.5, 14,000 దాకా జరిగిన కాయలు కూడా ఇప్పుడు వచ్చేసరికి అయితే 13,000 వేయడం గగనంగా జరుగుతుంది. రూ. 130 వేయడము. ఇది ప్రెజెంట్ రూ. 130 జరుగుతుంది. 26 వచ్చేసరికి రూ. 45 జరుగుతుంది. 50, 52 తేజ కన్నా ముందుండేది. ఇది కూడా తేజలాగా నిలబడింది స్టడీగా. రూ. 45 రూ. 145 అయితే 26 కూడా జరుగుతున్నాయి. ఇట్లాగా ప్రతి ఒక్క క్వాలిటీ తాళ్ళు రకాలండి. తేజ తాళ్ళు పాపం మొన్నటిదాకా 9,000కి 10,000కి కూడా అడిగినా కొంతమంది రైతులు ఇవ్వాలి. అట్లాంటిది ఇప్పుడు ఒకసారి 7,000కి 7,500 8,000కి అడుగుతున్నారు మార్కెట్లో. కాకపోతే కొందరు అమ్ముతున్నారు భయపడినోళ్ళు, కొందరు ఉంటున్నారు. ఏదేమైనా మనకి రాసి పెట్టుంటే రూపాయి తినే యోగం ఉంటే రూపాయి పెంచి జరిగిద్ది. మనకు రాసి పెట్టే యోగం లేదనుకోండి, మనం ఎంత తపస్సు చేసినా తలకింద మనకు వచ్చే రూపాయి మనకు రాదు. మన చేతి వరకు వచ్చి కూడా పక్కకు పోయిద్ది. అట్లా అది కూడా మనకి ఏదైనా తలరాత రాసిపెట్టి ఉంటే ఏదైనా జరిగిద్ది. అది కూడా ఆలోచించండి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళ మాటలు విని మోసపోయాను, వీళ్ళ మాటలు విని మోసపోయాను. ఆ మాటలన్నీ వద్దు. ఇప్పుడున్న ప్రెజెంట్ ఇప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయంటే మరి మీరన్నీ చూస్తున్నారు. అన్నీ మీరు తెలుసుకోండి ఇంకేదైనా గాని. ఎప్పుడు ఎట్లా ఉండుద్ది ఎవరము చెప్పలేము. మనదనుకున్న రూపాయి అనుకోండి మనకి అనుకోకుండా రూపాయిది కాస్త రూ. 2 పెరిగిద్ది. అట్లా మనం ఇచ్చి యార్డ్ కూడా ఉందనమాట. ఏదైనా గాని ఏ రోజు ఎట్లా ఉండదో చెప్పలేము. ఒకరోజు అనుకోకుండా పార్టీ వాళ్ళు ఎక్కువ మంది రావచ్చు. వాళ్ళు డబ్బులు తీసుకొని. అనుకోకుండా ఎక్కువ మంది రావడం వల్ల రేటు పెరిగిద్ది. మరుసటి నుండి ఎవరికాడ డబ్బులు చేతిలో లేవు. పార్టీ వాళ్ళు రాలేదు. ఆర్డర్‌లు లేవు. వాటిలో ఆ రోజు డౌన్ అయిపోద్ది. అట్లాగా ఒక వారం అలా ఉండుద్ది. ఒక వారం ఎలా ఉండుద్ది మార్కెట్ యార్డ్ అంతే. కాకపోతే రేట్ ఉన్నప్పుడు అమ్ముకుంటే మంచిది. అది కూడా ఇంకా పెరిగిద్ది, పెరగంది ఎవరము గ్యారంటీ అయితే చెప్పలేము. నేను పెరిగిద్దని చెప్పినాను, రేపు పొద్దున పెరగపోతే నన్నంటారు. అది కూడా మీరు తెలుసుకోవాలనమాట. ఒక ఉదాహరణే మనం చెప్పగలం. మరి యూట్యూబర్ పెట్టావు నువ్వెందుకురా బాబు అంటే, రేపు జరగదు చెప్పగలమా ఏంది చెప్పండి? రేపు జరగవలసింది చెప్పలేం కదా! జరుగుతున్నది చెప్పగలం. ఏ రోజు ఎట్లా ఉంది. కాపోతే మీకోసం అందరిని పార్టీ వాళ్ళు అడుగుతా ఉంటాను. అడిగితే వాళ్ళు చెప్పింది దసరా పోతే కొద్దిగా పెరిగిద్దనే చెప్తున్నారు కాబట్టి అదే మీకు వివరంగా చెప్తున్నాను. మన మార్కెట్‌లో ఎక్కువగా చెప్పాలంటే ఈ ప్రతి ఒక్క తెలంగాణ నుంచి గాని, ఎక్కడి నుంచి అయినా గాని సరుకు కొనాలంటే సరుకెక్కువ. తమిళనాడు, చెన్నై ఇయన్నీ కొన్ని రకాలు పోతాయి. లాంగ్ కాదు లోకల్‌లో ఎక్కువ పోతన్నాయి. తక్కువలో పోయేదేందంటే నెక్స్టు బంగ్లాదేశు, చైనా, కొలంబో, ఉత్తరప్రదేశు, మధ్యప్రదేశు అన్ని దేశాలు పోతన్నాయి. కాకపోతే కొనుక్కునే పోతన్నాయి. మరీ ఎక్కువ బళ్ళు కాదు. అందుకని రేట్లు మళ్ళీ వాళ్ళందరూ రేట్ రావాలని అందరూ మొక్కుకోండి. అన్ని పార్టీలు రావాలి. అందరు రావాలి. రేట్లు మంచిగా అమ్ముకోవాలి. రైతులు బాగుండాలి. రైతులు బావుంటే మనం బావుంటాం. ప్రపంచం అంతా బాగుండుద్ది. రైతనేవాడు మెయిన్ బాగుపడాల. కాకపోతే ఒకటి రైతనేవాడిని పైకి రానివ్వరు. అదంతా మరి తెలిసిందే ఏదైనా గాని. మన మార్కెట్ చూడు ఈ కొట్లో చూడండి ఎన్నున్నాయి స్టాకులు. ఈ వారమాల్లో వచ్చిన స్టాకులు చాలా కొట్లలో, చాలా దగ్గరలో స్టాకులైతే ఉన్నాయి. అలా ఉండిద్దనమాట. ఈ వారంలో ఇవి సోమవారం, మంగళవారం అమ్ముతారు. ఇవే కాదు ఇంకా శాంపిల్స్ కూడా పెడతారనమాట. ఇట్లా ఉండిద్దండి మార్కెట్ యార్డ్ అంతేనే. ఆసియా ఖండంలో అతి పెద్ద మిర్చి యార్డ్ ఏదైతే గుంటూరు మిర్చి యార్డు. కాబట్టి ఈడ కాపోతే ఇంకో చోట దొరుకుతాయి. కాయలనే రకంలో రూపాయి తక్కువలో అడుగుతారు. వేరే కొంతమంది అందరూ అన్న మా ఏరియాలోన ఎక్కువ రేట్ ఏస్తున్నారు. మీ ఏరియాలో తక్కువ ఏస్తున్నారు అంటారు కదా! అదే ఇక్కడ షాపులెక్కువ, కమిషన్ షాపులెక్కువ, మిర్చి ఎక్కువుంటది కాబట్టి అందుకని కొంచెం అటు ఇటుగా జరిగిద్ది. ఏదైనా తప్పులుంటే క్షమించండి. వీలైతే కామెంట్ చేయండి. మన ఛానల్‌కి లైక్ చేసి వీడియోకి లైక్ చేయండి. సపోర్ట్ చేయండి. గుంటూరు మిర్చి డైలీ లైవ్ అప్డేట్స్. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్.